రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనము. ఇప్పుడు దేవునికుని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడి వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా. మరి మనము దేవుని యొక్క చేతికి, దేవుని యొక్క వాక్యంకి కనుక అప్పగింపబడితే ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. మరి మనం ఎంతసేపు లోకానుసారంగా జీవిస్తే, ఎంతసేపు మరి కుటుంబపరంగా జీవిస్తే, మరి లోకాశలతోనే జీవిస్తే అది ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు. కానీ మనము దేవుని యొక్క వాక్య ప్రకారం కనుక జీవిస్తే, దేవుని యొక్క కృపకు మనల్ని మనం అప్పగించుకుంటే అది మనకు ప్రయోజనకరమని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి ఆయన కృపే లేకపోతే మనము రక్షింపబడలేం. ఆయన కృపే లేకపోతే మనం ఎల్లలో జీవించలేం. గనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ దేవుని యొక్క కృపకు మనల్ని మనం అప్పగించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మనకున్నటువంటి కష్టమును నష్టమును తొలగించి ఆయన మనల్ని అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. మన యొక్క ఆత్మను మరి ఒంటరిగా విడిచిపెట్టేటువంటి వాడు ఏమాత్రమును కూడా కాదు. మన యొక్క ఆత్మను జీవంలోనికి నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని మరి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని, పరిశుద్ధాత్ముని యొక్క తోడ్పాటును మనకు ఎల్లప్పుడూ కూడా ఇవ్వడానికైనా ఆశపడుతున్నటువంటి దేవుడు. మరి మనలో ఉన్నటువంటి అపవిత్రతను, మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అనేక మంది పరిశుద్ధులతో మనల్ని కూడా నిలిచిపెట్టి మనకి తన యొక్క రాజ్యంలో, తన యొక్క స్వాస్థ్యంలో పాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన శక్తిమంతుడు అయినటువంటి దేవుడు కనుక, ఆయన బలమైనటువంటి దేవుడు కనుక మనము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, ఆయన చేతికి మనల్ని మనం అప్పగించుకునేటప్పుడు దేవుడు మనకి ఏదైతే చేయదలిచాడో ఆ కార్యం అంతా కూడా మరి సక్రమంగా నెరవేర్చడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి నిజమే, ఈరోజు ఎవరికి తెలియనటువంటి సత్యములన్నీ కూడా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. పరలోక రాజ్యం గురించి ఎన్నో మర్మములు ఆయన తెలియజేస్తున్నాడు. మరి మానవుని యొక్క జీవితం ఎంతటితో అంతం కాదనేటువంటి విషయం ఆయన మనకు తెలియజేస్తూ, పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఏం చేయాలన్న విషయాన్ని కూడా ఆయన మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి వారంగా కాదు, కానీ విన్న వాక్యం ప్రకారం జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. మన జీవితాలను దేవునికి అప్పగించుకుంటే, మనం ఆయన పైన ఆధారపడితే దేవుడే మనల్ని ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తారు. ఆ యొక్క రాజ్యంలో మరి చీకులు చింతలు ఉండవు కనుక మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం కనుక, మరి మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితం ఇది మనది కాదని ఎంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడని గ్రహించి దేవునికి సమర్పించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకున్నప్పుడు, ప్రభా నీ యొక్క వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నప్పుడు ప్రభా, అయా నీ నుండి మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ప్రభా, ఒక్క పాపము తప్ప. ఆయా పాపం నుంచి మేము నాయన బయటపడి ఆయా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చి ఆయా మీ యొక్క రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్